సార్ ఇంకోటి సార్ ఇంతకుముందు అంటే తెలంగాణ రాకముందు రవీంద్ర భారతి అంటే ఒక ఎలైట్ పీపుల్ అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనే కాన్సెప్ట్ ఉంటుండే. మీరు వచ్చినాక ఆయన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇది చాలా కామన్ పీపుల్. ఇప్పుడు చూసుకుంటే మనం గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు లేబర్‌గా పనిచేసే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతారు. సో వాళ్ళ తండ్రి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పిల్లలు స్టేజ్ పైన డాన్స్ చేస్తుంటే చూడడం జరుగుతుంది. అంటే చాలా వెరీ కామన్ డౌన్ టు ఎర్త్ వచ్చేసింది సార్. సో ఎందుకు అంటే అంత డౌన్‌గా తీసుకురావడం రీజన్ ఏంటి సార్? రీజన్ అని గాదు. ఇది డెమోక్రటైజ్ చేయబడాలి. కళలు గాని, సాహిత్యం గాని, సంస్కృతి గాని, ఆ వేదికలు గాని డెమోక్రటైజ్ చేయబడాలి. మనం పెట్టుకున్నదేందంటే డీటీపీ అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. డీటీపీ అంటే ఏంటంటే డెమోక్రటైజేషన్, ట్రాన్స్‌పరెన్సీ అండ్ పబ్లిక్ ఫ్రెండ్లీ. సో దానికోసమని. ఇంకొకటేందంటే తెలంగాణలో రిచ్ కల్చర్స్ ఉన్నాయి. అది జానపద కళలు గావచ్చు, గిరిజన కళలు గావచ్చు, హైదరాబాదీ దక్కని కళారూపాలు, సాహిత్యము, సంగీతము, నృత్యము, అలాగే శాస్త్రీయ సంప్రదాయానికి సంబంధించిన కళారూపాలు కథకుంది, కూచిపూడి ఉంది, పేరిణి ఉంది, భరతనాట్యం ఉంది. ఇలా రకరకాల నృత్య విన్యాసాలున్నాయి, నాట్య విన్యాసాలున్నాయి, శాస్త్రీయ సంగీతం హైదరాబాదీ కర్ణాటక సంగీతం ఉంది, అలాగే హిందుస్థానీ సంగీతాలు, అలాగే హైదరాబాద్‌కే ప్రత్యేకమనదగిన సూఫీ సంగీత్, గజల్ సంగీత్, అలాగే ఫిల్మీ సంగీత్ ఇవన్నీ ఉన్నటువంటి అద్భుతమైన నేల తెలంగాణ. సో అయితే వేర్వేరు కారణాల వల్ల గతంలో దీనికి కావాల్సినంత గుర్తింపు గాని, గౌరవం గాని లభించలేదనేది మాత్రం వాస్తవం. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఈ కళలన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహం, ఉత్సాహం ఇవ్వాలనేది సంకల్పం. సో దాంట్లో భాగంగానే మనకు పోయెట్రీ ఉంది, పెయింటింగ్ ఉంది, అలాగే స్కల్ప్చర్ ఉంది. సో ఈ కళాకారులని అలాగే మైము, మిమిక్రీ, మ్యాజిక్ ఈ కళాకారులు ఉన్నారు. ఇలా మొత్తం మేము స్టడీ చేసినప్పుడు 67 రకాల జానపద కళారూపాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఇవన్నీ మట్టి కళారూపాలు, ఈ నేల మీద పుట్టిన కళారూపాలు, డయింగ్ ఆర్ట్ ఫామ్స్, రేర్ డయింగ్ అసలు అంతరించిపోతున్న కళారూపాల స్థాయిలో ఉన్న వాటిని ఒక్కసారిగా రవీంద్ర భారతి అనేది డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ఇండియా. సో దాంట్లో ఈ మట్టి పాదాలతో రవీంద్ర భారతి వేదిక మీద నర్తిస్తే తప్ప దీనికి సంపూర్ణత రాదు అనే భావన కలిగినవాడిని నేను. సో అందుకే జానపద కళారూపాలని, గిరిజన కళారూపాలని, హైదరాబాదీ దక్కని కళారూపాలు, షేరీ బాజా కావచ్చు, మర్ఫా కావచ్చు, ఈ కళారూపాలన్నింటినీ కవ్వాలీలు, డ్రామాలు, థియేటర్, ఉర్దూ దక్కని థియేటర్ కూడా ఉంది. సో వీటన్నిటిని కూడా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ద్వారా వారికి అవసరమైతే రవీంద్ర భారతిని ఫ్రీగా కూడా ఇస్తూ అవసరమైతే ఆర్థిక సహాయము, సహకారాన్ని కూడా అందిస్తూ ఈ కళలన్నింటినీ ప్రోత్సహించడం, సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల రవీంద్ర భారతి అనేది ఇప్పుడు 60 ఏళ్ల కాలంలో మోర్ డెమోక్రటిక్‌గా అయింది, మోర్ యాక్సెసిబుల్, మోర్ అఫోర్డబుల్ అండ్ మోర్ పీపుల్ ఫ్రెండ్లీగా అయిపోయింది. సో దీనికోసం కూడా ఇంకొక అప్రోచ్ ఏం పెట్టుకున్నా అంటే ఆవో అనే అప్రోచ్ పెట్టుకున్నాను నేను. ఆవో అప్రోచ్ ఏంటంటే ఏఏఓ. ఏఏఓ అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఏంటంటే ఏ అంటే ఫస్ట్ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో రవీంద్ర భారతి ప్రాంగణాన్ని కాకుండా రవీంద్ర భారతి థియేటర్ లోపలి టెక్నికాలిటీస్‌ని అన్నిటిని కూడా అంటే సాంకేతికతని కూడా ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలని పెట్టుకున్నాను. ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏం చేయాలంటే లైటింగ్ బాగుండాలి, సౌండ్ సిస్టమ్స్ బాగుండాలి, అలాగే సీటింగ్ అరేంజ్‌మెంట్స్ బాగుండాలి. సో దాంతో పాటు గ్రీన్ రూమ్స్ చాలా బాగుండాలి, స్టేజ్ బాగుండాలి, ఆ ఫ్లోర్ బాగుండాలి, సో కర్టెన్స్ కూడా బాగుండాలి. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే అవి ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆర్టిస్ట్ చేసే పెర్ఫార్మెన్స్ అద్భుతంగా కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకొకటి అంటే ఏంటంటే ఆడియన్స్ ఫ్రెండ్లీ అంటే ప్రేక్షకులకి అనుకూలంగా ఉండడం. ప్రేక్షకులు అంటే వాళ్ళ సీటింగ్ కూర్చోవడానికి కానీ లేదంటే గనక వారు కూర్చున్న చోటికి సౌండ్ వినిపించే విధంగా ఇప్పుడు కొత్త సౌండ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానివల్ల ఆ ప్రాక్సిమిటీ తెలుస్తుంది. ఎక్కడో అక్కడ కొంచెం చివర కూర్చున్న 700వ ప్రేక్షకుడికి కూడా బాల్కనీలో పైన కూర్చున్న 300వ ప్రేక్షకుడికి కూడా ఈజీగా ఆ ఆడిబుల్‌గా ఆడియోని వినగలిగేలాగా ఆ థియేట్రిక్స్‌ని, డైనమిక్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఆడియన్స్ ఫ్రెండ్లీ. అలాగే ఓ అంటే ఆర్గనైజర్స్ ఫ్రెండ్లీ. ఏఏఓ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ, ఆడియన్స్ ఫ్రెండ్లీ అండ్ ఆర్గనైజర్స్ ఫ్రెండ్లీ. ఎవరెవరైతే సాంస్కృతిక సంస్థలు ఉన్నాయో, సాహితీ సంస్థలు ఉన్నాయో, కళా సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా ఉండే విధంగా ఫీజు స్ట్రక్చర్ నుంచి మొదలుకొని అవసరమైతే వారికి ఫ్రీగా ఇవ్వడం వరకు భారతదేశం మొత్తం మీద దివ్యాంగ కళాకారులకి, దివ్యాంగ ప్రోగ్రాంలకి ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క థియేటర్ రవీంద్ర భారతి ఆడిటోరియం. అలాగే పుస్తకావిష్కరణలు చేసుకునే వాళ్ళకి, అలాగే కవి సమ్మేళనం లాంటి చేసుకునే సాహితీమూర్తులు అందరికీ కూడా అవసరమైతే వారికి కూడా ఉచితంగానే కాన్ఫరెన్స్ హాల్ని అరేంజ్ చేస్తూ ఇలాంటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తెలంగాణలో చాలామంది యంగ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, యంగ్ డైనమిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సినిమాల్లో తమ ప్రతిభను నిరూపించుకుందాం అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా తెలంగాణ వచ్చిన తర్వాత పైడి జయరాజు గారి పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కరీంనగర్ నుంచి మొదలెట్టి హైదరాబాదు అఖాడాల్లో దేహదారుఢ్యాన్ని పెంచుకొని
ముంబైలో దాదాపు 110 సినిమాల్లో 1940స్లోనే మూకీ సినిమాల కాలంలోనే ఆయన అద్భుతమైన హీరోగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పైడి జయరాజ్ గారి పేరు మీద ఒక పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయడం, వరల్డ్ సినిమా స్క్రీన్ చేయడం, అలాగే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి సంబంధించిన ట్రైనింగ్ వర్క్షాప్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ద ఎంటైరిటీ అంటే యూత్ని కూడా ఆకట్టుకునే విధంగా, అలాగే నాటకోత్సవాలు నిర్వహించడం, యువ నాటకోత్సవం ఎక్స్క్లూజివ్గా రైటింగ్ నుంచి మొదలుకొని యాక్టింగ్ వరకు, డైరెక్షన్ వరకు, ప్రాంప్టర్స్ వరకు యూత్ ఉండేలాగా, అంటే థియేటర్ రంగంలోకి, నాటక రంగంలోకి యువ రక్తాన్ని తీసుకొచ్చే విధంగా, యువకులను ఆసక్తికరంగా ఆకర్షించే విధంగా రూపొందించడం జరిగింది. దీనివల్ల రవీంద్ర భారతి నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ వండర్ఫుల్ హబ్ ఫర్ యూత్ హ్యాంగ్అవుట్ అయ్యి వాళ్ళ క్రియేటివిటీకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ ఇమాజినరీ స్కిల్స్కి, వాళ్ళకుండే టెక్నికల్ స్కిల్స్ని పెంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి వేదిక క్రియేట్ అయింది. అందుకని ఇప్పుడు ఇక్కడ మనం అంటాం జనరల్గా 6 నుంచి 60 ఏళ్ళ వరకు అని అంటాము. ఆ మాట రవీంద్ర భారతికి ఇప్పుడు సంపూర్ణంగా సార్థకమైందని నేను భావిస్తున్నా. అందుకే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని సంస్కృతులకు సంబంధించిన ప్రజలందరూ తమ కళల్ని ప్రదర్శించుకునే విధంగా ఈ రవీంద్ర భారతిని ఇప్పుడు రూపొందించడం జరిగింది. సార్ పైడి జయరాజ్ థియేటర్ అని ఇప్పుడు చెప్పారు కదా సార్. సో పైడి జయరాజ్ థియేటర్ నుంచి ప్రియదర్శి, మన రీసెంట్గా బలగం మూవీ సంబంధించిన ప్రియదర్శి కానీ అండ్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల డైరెక్టర్, సో వీళ్ళందరూ కూడా సార్ ఇక్కడ నుంచి వచ్చిన వారే సార్. అండ్ మీరు లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు ఇన్సిడెంట్ చెప్పారు సార్, ఏంటంటే అది సో వేణుడు మొబైల్ కొనిపోయండి అని అడిగింది. సో తర్వాత ఒకరోజు మిడ్-నైట్ 1 o'clockకి కాల్ చేసి నేను చెక్ తీసుకున్నా అన్నట్టు ఆ సందర్భం కొంచెం చెప్పండి. అంటే ఇట్లా చాలామంది ఏంటంటే తెలంగాణ నుంచి అద్భుతమైన క్రియేటివ్ పర్సన్స్ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి అవకాశాలు లేక, అవకాశాలు రాక కొంచెం వెనక్కిపోయిన సందర్భాలను తగినటువంటి వేదికలు లేవు, అసలు గుర్తింపు లేదు. సో కాకపోతే సినిమాల్లో అంతకుముందు ఉన్న పరిస్థితి ఎట్లా అంటే తెలంగాణ సినిమా భాషని కానీ, తెలంగాణ క్యారెక్టర్స్ని కానీ కొంచెం అపహాస్యం పాలు చేస్తూ ఉన్న సందర్భాలే ఉన్నాయి. కానీ తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ బతుకు చిత్రాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి, లేవని కాదు. మనకు ధీరేన్ గంగూలీ టైంలో అంటే 1920sలోనే హైదరాబాద్ బేస్డ్గా అద్భుతంగా సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ప్రొడక్షన్ హౌసెస్ వచ్చాయి, చాలా థియేటర్స్ కూడా. యాకుత్ మహల్ అనే ఒక థియేటర్ ఇప్పుడు యాకుత్పురాలో ఉంది. 89 ఏళ్ల క్రితం, అంటే 90 ఏళ్ల క్రితం, 9 దశాబ్దాల క్రితమే ఒక పర్మనెంట్ థియేటర్ ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. సో దీన్ని బట్టి సంస్కృతి, సినిమా సంస్కృతి కూడా తెలంగాణ నేల మీద ఉందనే విషయం మనకు స్పష్టంగా అవుతుంది. అయితే ఏంటంటే 1975 వరకు కూడా తెలంగాణ పరమైన జీవన చిత్రాలు సినిమాల్లోకి రాలేదు. ముఖ్యంగా చిల్లరదేవులు సినిమా, తర్వాత అంకుర్ సినిమా వచ్చిన తర్వాత, శ్యామ్ బెనగల్ సినిమా అంకుర్ సినిమాతో ప్రారంభమైంది. అది నేషనల్ లెవెల్లో తెలంగాణ బతుకు చిత్రం, తెలంగాణ జీవన చిత్రం అక్కడ మొదలైంది. ఆ తర్వాత వేరు సినిమాలు, మా భూమి, రంగుల కళ, మట్టి మనుషులు, సో ఇలాంటి సినిమాల ద్వారా తెలంగాణకు సంబంధించిన జీవన చిత్రాలు వచ్చాయి. తర్వాత బతుకమ్మ, జై బోలో తెలంగాణ, ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అయితే తెలంగాణ సినిమాలు కూడా రావాలి, తెలంగాణ జీవితం కనిపించాలనేది యూత్ యొక్క పర్సెప్షన్. సో ఆ క్రమంలోనే మనం పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ ద్వారా యూత్ ఎవరైతే ఉన్నారో వారు తీసిన షార్ట్ ఫిలిమ్స్ని శనివారం అనే పేరుతో స్క్రీన్ చేస్తున్నాం. ఈ స్క్రీన్ చేయడం వల్ల ఏమవుతుందో, వాళ్ళు స్క్రీన్ చేయడం మాత్రమే కాదు, దాంట్లో ఇంటరాక్టివ్ సెషన్ పెడతాం. సో వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా సినిమా ప్రేమికులే కనుక ఆ సినిమాల్లో, ఆ షార్ట్ ఫిల్మ్స్లో ఉండే పాజిటివ్స్ని, నెగటివ్స్ని, కంటెంట్ గురించి, థీమ్, టెక్నిక్, టేకింగ్, తర్వాత క్రాఫ్ట్స్ గురించి, ఆ లైటింగ్ గురించి, కెమెరా వర్క్ గురించి, బడ్జెట్ గురించి కూడా ఓపెన్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ ఓపెన్ ఫోరం డిస్కషన్లో ఫిల్మ్ మేకర్స్ నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా జరుగుతుంది. ఆ క్రమంలోనే మనం తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుడు కూడా ఇక్కడి నుంచే వచ్చాడు. సో మొట్టమొదటిసారిగా సైన్మా అనే సినిమా షార్ట్ ఫిల్మ్ తీశాడు ఆయన. ఆ సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ని మనం ఇక్కడే ఫస్ట్ 2015లో ఇక్కడ స్క్రీన్ చేయడం జరిగింది, 16లో. ఆ స్క్రీన్ చేసిన తర్వాత అది ఇచ్చిన ఉత్సాహంతో, జనం మధ్య కూర్చొని చూసినప్పుడు ఆయన ఇచ్చిన ఉత్సాహంతోనే ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమా తీశారని ఆయనే చెప్పాడు. సో ఆయన నేషనల్ అవార్డు కూడా తీసుకున్నప్పుడు ఢిల్లీలో నేషనల్ అవార్డు తీసుకొని మీడియాకు చెప్తూ ఐ మస్ట్ సే మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు రవీంద్ర భారతి, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని తన కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. సో అలా తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుడు కానీ, వేణుడుగుల లాంటి ఒక మంచి ప్రామిసింగ్ దర్శకుడు కానీ, లేదా దొరసాని సినిమా తీసిన కేవీఆర్ మహేంద్ర కానీ, అలాగే తమసోమా జ్యోతిర్గమయ తీసిన విజయ్ బడుగు, అలాగే కిరోసిన్ సినిమా తీసిన ధృవ ఉన్నాడు, అలాగే ఫోకస్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసిన సూర్యతేజ ఉన్నాడు, అలాగే సవారీ అనే సినిమా తీసిన సాహిత్ మోత్కూరి ఉన్నాడు.
సో వీరందరికీ కూడా ఇది ఇట్ హ్యాస్ బికమ్ ద హబ్ ఫర్ దేర్ ఎంట్రీ. వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే మొదలయ్యారు, ప్రస్థానాన్ని మొదలెట్టారు. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు వివిధ క్రాఫ్ట్స్ మీద, అంటే విజువల్ ఎఫెక్ట్స్ మీద, ఎడిటింగ్ మీద, స్క్రిప్ట్ రైటింగ్ మీద, సినిమా యాక్టింగ్ మీద వర్క్షాప్స్ నిర్వహిస్తూ వస్తున్నాం, ఫోటోగ్రఫీ మీద కూడా. సో ఆ వర్క్షాప్స్లో పాల్గొని వాళ్ళకు తెలిసిన స్కిల్స్ని మరింత మెరుగు చేసుకొని సినిమాలు తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. త్వరలో దాదాపు ఒక 8 సినిమాలు రాబోతున్నాయి ఇంకా మన ద్వారా వచ్చిన డైరెక్టర్స్వి. సో దాంట్లో షరతులు వర్తిస్తాయి అని ఒక సినిమా ఉంది. ఆ షరతులు వర్తిస్తాయి సినిమా అక్షర కుమార్ అంటే ఆయన, కుమారస్వామి ఆయన పేరు, గోదావరి కనిబిడ్డ. ఆయన కూడా ఇక్కడి నుంచి ట్రైన్ అయ్యి, అంటే అంతకుముందు సినిమాలో ఉన్నప్పటికీ ఇక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో ఈ విధంగా చాలామంది యంగ్ దర్శకులకి ఒక ఇన్ఫార్మల్ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మొదలైంది. సో దాంతోపాటు సండే రోజు మనం సండే సినిమాని స్క్రీన్ చేస్తాం. సండే సినిమాలో ఏముంటుందంటే వరల్డ్ సినిమాలో జపనీస్, కొరియన్, చైనీస్, ఇరానియన్, స్పానిష్, ఇటాలియన్, అలాగే రొమేనియన్, డెన్మార్క్ సినిమాలు కూడా ఇలా దాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచంలో సినిమాలు ఎట్ట తీస్తున్నారు, వాళ్ళ కథాగమనం ఎలా ఉంది, ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఏమున్నాయి అనే విషయాలని మన యంగ్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకుంటున్నారు. సో అది కొరియన్ సినిమా ఫెస్టివల్ చేసినప్పుడు, జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ చేసినప్పుడు, ఇటాలియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒక 5 రోజుల పాటు ఇలా ఫిల్మ్ ఫెస్టివల్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఆయా భాషా చిత్రాల గురించిన అవగాహన కూడా మన యంగ్ ఫిల్మ్ మేకర్స్కి వస్తుంది. సో ఆ విధంగా చాలామంది డైరెక్టర్స్ ఇక్కడ నుంచి వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవలే ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు సాహిత్ మోత్కూరి సవారీ సినిమా తీశారని, ఆయన సెకండ్ సినిమా త్వరలో రాబోతుంది, పొట్టేల్. ఆ సినిమా పేరు పొట్టేల్. అంటే మొత్తం కంప్లీట్గా తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే సినిమా. సో దీంట్లో పెట్టుకున్నప్పుడు కూడా మేము ఏం పెట్టుకున్నాం అంటే పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో 2 మూల సూత్రాలు పెట్టుకున్నాం. అంటే మోటోస్, వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అంటే 2 అంశాలు. ఒకటి ఏంటంటే 10% క్యాష్, 90% క్రియేటివిటీ, 100% సినిమా. ఇది సూత్రం. సో మనం ఎక్కువ క్రియేటివిటీ ద్వారానే సినిమాకు సంబంధించిన మొత్తాన్ని చూపించగలగాలి అనే అంశాన్ని ఒకటి సూత్రంగా పెట్టుకున్నాం. రెండవ సూత్రం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ బీయింగ్ మేకింగ్ అస్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఆర్గనైజ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఇన్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్. సో ఎందుకంటే తెలంగాణలో ఒక్కొక్క మనిషికి ఒక కథ ఉంది. ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో, ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, కన్నీళ్ళు ఉంటాయో, బాధలు ఉంటాయో, పోరాటం ఉంటుందో, అణిచివేత ఉంటుందో అక్కడ చెప్పడానికి కథలు, వందలాది కథలు ఉంటాయి. సో తెలంగాణ నేలలో ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి. ఏ నేలను ముట్టుకున్నా, ఏ ప్రాంతంలో ఏ నేలని పలకరించినా ఆ నేల పొరలో అట్టడుగుల్లో ఎన్నెన్నో అన్సంగ్ స్టోరీస్ ఉన్నాయి, అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. అలాగే ఒక మనిషి ప్రస్థానాన్ని తీసుకుంటే మనం చెప్పగలిగితే, మనకు ఆ స్క్రీన్ ప్లేని కనుక కరెక్ట్గా ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా చేయగలిగితే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ స్టోరీ ఈజ్ వర్తీ ఫర్ మేకింగ్ ఏ వండర్ఫుల్ బయోపిక్. సో అలాంటి ఒక జీవన చిత్రం తెలంగాణలో ఉంది కనుక మేమేం సూత్రం పెట్టుకున్నామంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో అలాంటి ఆ సూత్రాలతో ఈ 2 సూత్రాలని సాకారం చేసే దిశగా పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ని నడిపిస్తున్నాం. సో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానివల్లనే ఇప్పటివరకు ఒక దాదాపు 18 మంది యంగ్ డైరెక్టర్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో 8 మంది ఇంకా కొత్త డైరెక్టర్స్ రాబోతున్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సార్